ఇక్కడ బ్రదర్ అయితే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటుంది అన్నాడు. సో అందుకని మటన్ ఫ్రై బిర్యానీ ఒకటి, ఇంకోటి స్నాక్ కూడా ఏదైనా చెప్పుకుందాం. తిందాం, కొంచెం కాలుతుంది. నువ్వు చూసారు అసలు ఊరగా అసలు ఏది మా చికెన్ వండినట్టు అట్లా అనగానే తునిగిపోతుంది. హాయ్ అండి, మేము మీ క్రేజీ ఫుడ్డీస్. ఈరోజు లంచ్ టైం అయిందండి. కొద్దిగా వేరే పని మీద బయటికి వెళ్ళి ఇంకా కుదరక ఈరోజు మనం లంచ్ టైం కల్లా లాస్యా గ్రాండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈరోజు లాస్యా గ్రాండ్లో మనం ఏం చెప్పుకుందామని చూద్దాం అనుకుంటే మెనూ కార్డ్ అయితే ముందు పెట్టారు. ఏం చెప్పుకుందాం అనేది అర్థం కావట్లా. ఇక్కడ ఉంది మన నాన్ వెజ్ ఐటమ్స్. మన నాన్ వెజ్గా తినేది. ఇక్కడ బ్రదర్ అయితే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంటుంది అన్నాడు. సో అందుకని మటన్ ఫ్రై బిర్యానీ ఒకటి, ఇంకోటి స్నాక్ కూడా ఏదైనా చెప్పుకుందాం. స్నాక్స్లో వచ్చేసరికి చికెన్ చెప్పుకుందాం అనుకుంటున్నాం. చికెన్లో అంటే కొంచెం బాగుండేదంటే చికెన్ లాలీపప్పేగా మరి. సో ఒక చికెన్ లాలీపప్పు, ఒక మటన్ ఫ్రై బిర్యానీ అయితే మనం ఈరోజు ఆర్డర్ చేసుకున్నాం. ఇదిగోండి, మనం చెప్పుకున్న చికెన్ లాలీపప్పు 325 ఉంది కాస్ట్. 6 పీస్ వస్తాయంట. ఇంకా నెక్స్ట్ మటన్ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ ఉంది మన మటన్ ఫ్రై బిర్యానీ. దమ్ లేదంట, దమ్ ఓన్లీ సండేనే ఉంటుంది అన్నారు. మనం ఇప్పుడైతే మటన్ ఫ్రై బిర్యానీ చెప్పుకున్నాం. 480 రూపీస్. మన ఐటమ్ అయితే స్నాక్ ఐటమ్ అయితే వచ్చేసింది. అసలు వేడిగా చూస్తుంటేనే చాలా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది చూడడానికి. మరి తింటే ఎలా ఉండిద్దో తిందాం, కొంచెం కాలుతుంది. బాగానే ఇచ్చాడు, జీడిపప్పు బాగా సాసెస్ గీసెస్ అన్నీ వేసి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. లెట్స్ టేస్ట్ ద చికెన్ లాలీపాప్. దీనికింద మరి బోన్ కొంచెం చిన్నదిగా వచ్చింది. బోన్ కొంచెం పెద్దగా ఉంటే పట్టుకోవడానికి బాగుండేది. కొన్ని రెస్టారెంట్లో బోన్ కొంచెం పెద్దగా వస్తుంది. చాలా జ్యూసీగా, చాలా టండరీగా ఉంది. చాలా బాగుంది. నేను యాక్చువల్గా చికెన్ లాలీపాప్ తినడం చాలా ఎక్కువ లెగ్ పీస్లు, తందూరి ఐటెం తింటా. కానీ ఈరోజు ఎందుకు ఇక్కడ మన రెస్టారెంట్ వాళ్ళు చెప్పినట్టు ఇది బాగుంటుంది అని ట్రై చేయండి సార్ అన్నారు. అందుకే ఒకసారి ట్రై చేశాను. చాలా బాగుంది. మన బిర్యానీ అయితే వచ్చేసిందండి, మటన్ ఫ్రై బిర్యానీ. మటన్ ఫ్రై బిర్యానీలో ఆనియన్స్లోకి నిమ్మకాయ పిండుకొని లైట్గా మటన్లోకి కూడా పిండుకున్నాం. ముందు మనం మటన్ ఫ్రైతో కలుపుకొని తిందాం. ఇందులో లైట్గా ఏదో గ్రేవీ వచ్చింది. బాగుందండి. ఫ్రైలో కూడా లైట్గా మసాలా వచ్చింది కదా, మసాలాతో కలుపుకున్నాను. మరి ఎక్కువ ఘాటు లేకుండా లైట్ స్పైసెస్తో చాలా బాగుంది. ఇంతవరకు చాలా బాగుంది. నెక్స్ట్ మన ఫేమస్ గోంగూర వేసుకున్నాం. గోంగూర అయితే అసలు బిర్యానీలోకి టేస్టే అర్థం కాదు. బిర్యానీ మస్ట్ అనమాట మనకి.
ఏదేమైనా కానివ్వండి, బిర్యానీలోకి గోంగూర కాంబినేషన్ అంటే అది వేరు. గోంగూరని బీట్ చేసేది ఇంకోటి ఉండదు అనమాట. అది దమ్ బిర్యానీ అయితే ఇంకా అదిరిపోయిద్ది. పీసు వా చూసారు అసలు ఊరక అసలు ఏది మా చికెన్ వండినట్టు అట్లా అనగానే తునిగిపోతుంది అసలు. బావు చూడండి కావాలంటే చూసారుగా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. చాలా బాగా కుక్ అయింది. నేను వీళ్ళు చెప్తే ఏదో అనుకున్నాను కానండి, నిజంగా మటన్ ఫ్రై బిర్యానీ మాత్రం అదిరిపోయింది. కంపల్సరీగా ఇక్కడ ట్రై చేయాల్సిన ఐటెం ఇది. ఇంకా మిగతాడి అంటారా ఇంకా నార్మల్గా ఉంటాయి. బా నాకైతే మటనే బాగా నచ్చిందండి రైస్ కంటే. నిజంగా అంత బాగుంది. చాలా బాగా కుక్ అయింది. ఈ మధ్య టౌన్లో కూడా చాలా చోట్ల ఇవ్వట్లేదండి దాల్చా. అందరూ సార్వాన్ ఇస్తున్నారు, కానీ దాల్చానే చాలా బాగుంటుంది. అంటే మామూలుగా కొంతమంది దాల్చా అంటారు, కొంతమంది కట్ట అంటారు. ఏదైనా ఒకటే. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. సూపర్. సరే అండి, మనమైతే ఈరోజు 2 ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నాం. స్నాక్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ లాలీపాప్, మెయిన్ కోర్స్ వచ్చేసరికి మటన్ ఫ్రై బిర్యానీ. 2 ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నాకైతే పర్సనల్గా మటన్ ఫ్రై బిర్యానీ అదిరిపోయింది. దాంట్లో మటన్ ఫ్రై అస్సలు ఎలా కుక్ అయిందంటే చూశారు కదా, అసలు ఏంది వెన్నపూసలాగా ఎట్లా అంటే అలా తునిగిపోతుంది, నోట్లో వేసగానే కరిగిపోతుంది. అంత బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి లాస్ట్ సెకండ్కి వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఏ ఐటమ్స్ కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మెనూలో చాలా ఉన్నాయి. మీకు నచ్చిన ఐటమ్ ట్రై చేయొచ్చు. కానీ మేమైతే ఈ 2 ట్రై చేసాము, మాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు ఆల్రెడీ లాస్ట్ సెకండ్లో కానీ టేస్ట్ చేస్తుంటే మీరే ఐటమ్ టేస్ట్ చేశారో అది మీకు ఎలా అనిపించిందో మాకు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ అనేది తప్పకుండా చేయండి. మా కేజీ ఫుడ్డీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాం, బాయ్.